హాయ్ అండి. అమెరికాలో హౌస్ అనేది మనం రెంట్‌కి తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమేమి ఫర్నిచర్ ఇస్తారో చూడండి. ఫస్ట్ డిష్ వాషర్ అండి. సో, డిష్ వాషర్ తర్వాత కరెంట్ గ్యాస్ అని ఇచ్చారు. విత్ ఇంక్లూడింగ్ ఓవెన్ అటాచ్‌మెంట్ ఫుల్‌గా. సో, తర్వాత మనకి కిచెన్‌లో మాత్రమే కబోర్డ్స్ అనేవి ఉంటాయండి. ఇంకెక్కడ మనకు కబోర్డ్స్ అనేవి ఇక్కడ అస్సలు కనిపించవండి. జస్ట్ క్లోజెట్ రూమ్ లాగా ఉంటుందంతే. ఫ్రిడ్జ్ ఇస్తారండి. అండ్ ఇంకా వాషింగ్ మిషన్ అండ్ డ్రైయర్ ఇస్తారు. సో, ఇక్కడ వచ్చేసరికి లైట్స్ అండ్ ఫ్యాన్స్ కూడా ఇచ్చారండి. బట్ కాకపోతే కొన్ని అపార్ట్మెంట్స్‌లో లైట్స్ అనేవి ఉండవనేసి నేను విన్నానండి. సో, అదైతే లైటింగ్ మాత్రం బాగుందండి అంతా. ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి కొత్తదని ఎవ్వరు జాయిన్ అవ్వలేదు. ఫస్ట్ మేమే జాయిన్ అయ్యామండి. సో, ఇదంతా బాగుందండి. మ్యాట్స్ కూడా అయితే ఏమి ఇబ్బంది లేదు. చిన్న పిల్లలున్నా గానీ వాళ్ళు ఎలాగైనా ఆడుకోవచ్చు. ఎందుకంటే మనమే ఫస్ట్ కాబట్టి సో, నీట్‌గానే ఉంటుంది. అండ్ అంతా బాగుంది. సో, మనం హౌస్ ఎలా రెంట్‌కి తీసుకున్నాము, మనం అలాగే హ్యాండ్ ఓవర్ చేయాలండి. లేదంటే చాలా ఫైన్ ఏస్తారు. మనం వన్స్ వెళ్ళిపోయేటప్పుడు. హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తుంటే ఒక పాండ్ వ్యూ అనేది ఉందండి. ఫౌంటైన్ చిన్నది. సో, హాల్ కూడా చాలా పెద్దగానే ఉంది. అండ్ బాబు మాత్రం ఫుల్‌గా అరుస్తూ ఉన్నాడండి. మేము ఉంటుంది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అలా ఉండదండి. గ్రౌండ్ ఫ్లోరే ఫస్ట్ ఫ్లోర్‌లా కన్సిడర్ చేస్తారు. మేమైతే మిడిల్‌లో ఉంటున్నాము. ఇక్కడ ఓన్లీ 3 ఫ్లోర్సే ఉంటాయండి. అంతకు మించి అయితే ఎక్కువ ఉండవు. అదే కమర్షియల్ హౌస్‌కైతే చాలా బిల్డింగ్స్ ఉంటాయి. మీకు ఎలాంటివైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే మేమైతే ఇంటర్నెట్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నాం ఫస్ట్. సో, మెయిన్ మనకు అదే కదా. అండ్ ఇక చూడండి బెడ్రూమ్‌లో నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. అక్కడ స్కూల్ కూడా ఉంది పక్కనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.